తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్సీపీ నేతలు నివాళులర్పించారు. కార్యక్రమానికి మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బీవై రామయ్య, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, రమేష్ యాదవ్ కార్యకర్తలు హాజరయ్యారు. వైఎస్ జగన్ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన నలుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేశారని గుర్తు చేశారు. జనరల్ సీట్లలో కూడా బీసీలకు పదవులు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. మన ఆశయాలుగా భావించి ఈ తరంలో మనం చూసిన ఏకైక అభినవ పూలే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనము 2019 నుంచి 2024 వరకు చూస్తే నాడు నేడు కింద కొన్ని వేల పాఠశాలలు, ఎంతో మంది పేద విద్యార్థులకు మెరుగైన చదువు ఇవ్వాలి, వాళ్ళకు మెరుగైన ఆహారం ఇవ్వాలనేసి నాడు నేడు కింద ఎన్నో స్కూళ్లు బాగు చేసిన ఘనత మన వైఎస్ఆర్సీపీ, మన నాయకుడు. 2019 నుంచి 2024 వరకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 25 మంత్రులు ఉంటే దాంట్లో 17 మంత్రులు మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. సమానత్వం ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేకమైన స్కీమ్స్ పేదలకు అందించారు. ఆ స్కీమ్స్ లో ఎక్కడా కులం గాని మతం గాని అసలే రాజకీయం చూడకుండా అర్హులున్న ప్రతి ఒక్కరికి కూడా స్కీమ్స్ అందించడం జరిగింది. అది సమానత్వం అంటే. ఏ నాయకుడైనా కూడా సమాజాన్ని ఈ సమాజాన్ని సమానత్వం పాటించడంలోనే ఈరోజు జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి జ్యోతిరావు పూలే గారిని స్ఫూర్తిగా తీసుకుని ఏ విధంగా పరిపాలన చేశారన్నది మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఏదైనా సరే చదువుతోటే సాధ్యమని ఆలోచన చేసి ఈరోజు నాడు నేడు ద్వారా స్కూల్ని ఏ విధంగా రూపురేఖలు మార్చారు. అదేవిధంగా కార్పొరేట్ స్కూల్కి ధీటుగా మన ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో పేద విద్యార్థులందరికీ కూడా మరి చదువు నేర్పించాలన్న ఆలోచనతో ఏ విధంగా చేశారన్నది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తులు బాగుండాలంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్న ఆలోచనతోటి మన బీసీ వర్గాలన్నీ కూడా పనిచేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి సార్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఇలాగే ఉంటాను, ఖచ్చితంగా ఆయన చేసి తీరే వరకు ప్రతిజ్ఞాన్నట్టుగా దీక్ష తీసుకునేటువంటి వ్యక్తిని మనమందరం కూడా ఇక్కడ వైఎస్ఆర్సీ పార్టీకి కరుడుగట్టినోళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితేనే ఎన్నో మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మహిళల చదువు కానించి మహిళలకు 50%, ఇవాళ 33% అన్నట్టుగా కేంద్రంలో చట్టం చేస్తున్నారు. మనకు 50% లోకల్ బాడీ ఎలక్షన్లలో తీసుకొచ్చి నిరూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.